భారత్ సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. రక్షణ ఉత్పత్తుల తయారీలోనే కాక అమ్మకాల్లోనూ గణనీయ ప్రగతిని సాధించింది. దీనికి మేక్ ఇన్ ఇండియానే కారణమన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. రక్షణ ఉత్పత్తుల ఎగుమతిలో భారత్ దూసుకువెళుతోంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 13,000 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసింది. గత ఏడాది కంటే ఇది 54% అధికమని రక్షణ శాఖ వర్గాలు చెబుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం దేశంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు 13,000 కోట్లతో రికార్డు స్థాయిని నమోదు చేశాయి. ఇది గతేడాది కంటే 54% అధికమని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. రక్షణ ఉత్పత్తులు వాటి సాంకేతికతను అమెరికా, ఫిలిప్పీన్స్, ఆగ్నేసియా, పశ్చిమాసియా దేశాలతో పాటు ఆఫ్రికాకు ఎగుమతి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రక్షణ ఎగుమతుల్లో ప్రైవేటు కంపెనీల వాటా 70% ఉన్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది ప్రభుత్వ రంగ సంస్థల వాటా 30% ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2025 నాటికి వార్షిక రక్షణ ఎగుమతులు $5 బిలియన్, దేశీయంగా రక్షణ ఉత్పత్తులు $25 బిలియన్ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. స్వీడన్ కు చెందిన మేధో మదన సంస్థ అంతర్జాతీయ ఆయుధ బదిలీకి సంబంధించి మార్చిలో ఓ నివేదిక విడుదల చేసింది. ఆయుధ ఎగుమతులకు సంబంధించి 25 అగ్రశ్రేణి దేశాలతో విడుదల చేసిన జాబితాలో భారత్ 23వ స్థానంలో ఉంది. పొరుగున ఉన్న పాకిస్తాన్, చైనా నుంచి ముప్పు పొంచి ఉండడంతో భారత్ రక్షణ రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందనే సంగతి తెలిసిందే. ఇప్పటికే భారత్ ఆయుధ సంపత్తి కోసం విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడింది. ఇటీవలే ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన భారత్ రష్యా నుంచి S-400 మిసైల్ వ్యవస్థను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ సర్కార్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఆయుధాల ఎగుమతులపై శ్రద్ధ పెట్టింది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆయుధాలు, రక్షణ టెక్నాలజీల ఎగుమతులు రికార్డు స్థాయిలో 13,000 కోట్లకు చేరాయి. ఈ ఏడాది జనవరిలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను విక్రయించడానికి ఫిలిప్పీన్స్ తో 2,770 కోట్ల ఒప్పందం జరిగింది. ఫిలిప్పీన్స్ తో పాటు ఇండోనేషియా, వియత్నాం లాంటి ఆసియా దేశాలతో ఇలాంటి ఒప్పందాలు మరిన్ని కుదిరే అవకాశం ఉందని ఇంతకు ముందు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2021-22లో ఆయుధాల ఎగుమతులు 5 ఏళ్ల క్రితంతో పోలిస్తే 8 రెట్లు పెరగడం విశేషం. 2020-21లో భారత రక్షణ ఎగుమతులు 8,434 కోట్లుండగా 2019-20లో 9,115 కోట్లు, 2015-16లో 2,059 కోట్లుగా ఉన్నాయి. దేశంలో తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ డిఫెన్స్ సింపోజియం అండ్ ఎగ్జిబిషన్ జరిగింది. ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా కొత్తగా అభివృద్ధి చేసిన 75 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులు, టెక్నాలజీ అప్లికేషన్లను లాంచ్ చేస్తామని డిఫెన్స్ సెక్రటరీ అజయ్ కుమార్ తెలిపారు. మరో 100 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులు అభివృద్ధి దశలో ఉన్నాయన్నారు. భారత్లో DRDO లాంటి సంస్థలు తక్కువ ధరకి నాణ్యమైన అధునాతన రక్షణ ఉత్పత్తులను తయారు చేయగలవు. వీటి మార్కెటింగ్ పై దృష్టి సారిస్తే త్వరలోనే మన రక్షణ ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఆత్మనిర్భర భారత్ నినాదంలో భాగంగా రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడం కోసమంటూ భారత్ 101 రకాల రక్షణ ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. రక్షణ ఉత్పత్తులు స్వదేశీ తయారీని ప్రోత్సహిస్తూ సైన్యం స్వయం సమృద్ధి సాధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఆంక్షలు విధించిన దిగుమతుల జాబితాలో ఆర్టిలరీ గన్స్, అసాల్ట్ రైఫిల్స్, లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్, LCHS రాడర్ల వంటి కొన్ని ఆధునిక సాంకేతిక కలిగిన సామాగ్రి, వస్తువులు కూడా ఉన్నాయి. దిగుమతులపై ఆంక్షలు వెంటనే కాకుండా 2020 నుంచి 2024 మధ్యలో దశల వారీగా అమల్లోకి వస్తాయని రాజ్నాథ్ సింగ్ వివరించారు. భవిష్యత్తులో దేశీయంగా యుద్ధ సామాగ్రి తయారీ సామర్థ్యాలను అంచనా వేసుకునేందుకు సాయుధ బలగాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని పరిశ్రమలతోనూ చర్చించినట్లు చెప్పారు. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం సైనిక రంగంలో అత్యధికంగా ఖర్చు చేస్తున్న దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉంది. అమెరికా, చైనా వరుసగా మొదటి 2 స్థానాల్లో ఉన్నాయి. ఇప్పుడు తయారవుతున్న రక్షణ పరికరాల విడిభాగాలు చాలా వరకు విదేశాల నుంచి వస్తున్నాయి. విదేశీ సంస్థల నుంచి లైసెన్స్ తీసుకుని చాలా పరికరాలను మన దేశంలో తయారు చేస్తున్నారు. ఇలా విదేశీ సంస్థలు ఇచ్చే లైసెన్స్ల కింద దేశీయంగా తయారయ్యే పరికరాలు కూడా ఆత్మనిర్భర భారత్ కిందకు వస్తాయా అన్నది రక్షణ శాఖ ప్రకటనలో స్పష్టం చేయలేదు. లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్లకు అవసరమైన ఇంజిన్, ఇతర విడిభాగాలు విదేశాల నుంచి ఎగుమతి చేసుకుని వాటిని భారత్ తయారు చేస్తుంది. భారత్లో లైట్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ల తయారీ దాదాపు 1983లో మొదలైంది.
37 ఏళ్లుగా దాని బేసిక్ మోడల్ను మాత్రమే భారత్ తయారు చేసుకోగలుగుతోంది. దిగుమతులపై ఆంక్షలు విధించిన జాబితాలో లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది. దీని స్వదేశీకరణ గురించి కూడా రక్షణ శాఖ ప్రకటనలో ప్రస్తావించారు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో ఇప్పుడు 50% పరికరాలు విదేశాల నుంచి వస్తూ ఉంటే రాబోయే రోజుల్లో వాటిని మరింత తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు దీనిలో ఇంజిన్, ఆయుధాలు విదేశాల నుంచి వచ్చేవే. రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించాలంటే భారత్ డిజైన్, డెవలప్మెంట్ పై దృష్టి పెట్టాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 2001 వరకు భారత రక్షణ రంగంలో DRDO, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లాంటి ప్రభుత్వ సంస్థల ఆధిపత్యమే ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు కూడా భాగస్వామ్యం కల్పించింది. కానీ ఇప్పటికీ రక్షణ ఒప్పందాల్లో వాటి వాటా 8 నుంచి 9% పెంచట్లేదు. L&T, మహీంద్రా, భారత్ ఫోర్స్ లాంటి కొన్ని ప్రైవేటు సంస్థలు రక్షణ రంగంలోకి వచ్చాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దేశీయ పెట్టుబడిదారులకు కొంత భరోసా కలగవచ్చని నిపుణులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారత్లో చాలా ఏళ్లుగా లైసెన్స్ మీద రక్షణ పరికరాల ఉత్పత్తి జరుగుతోంది. స్వయం సమృద్ధి సాధించాలంటే వీటికి సంబంధించిన పరిశోధనలు, డిజైన్లు భారత్లో జరిగేలా కేంద్ర ప్రభుత్వం చూడాలని సూచించారు. సంస్థల డబ్బు, సమయం రెండింటినీ వెచ్చించేలా రక్షణ రంగంలో ప్రభుత్వం భరోసా కల్పించాల్సి ఉంటుందని ఈ విషయాలన్నీ సంకేతాలు ఇస్తున్నాయి. ఆత్మ నిర్భరత మార్గంలో ప్రయాణం అంత సులువేమీ కాదని కూడా నిపుణులు చెప్తున్నారు. ప్రస్తుత తరుణంలో ఈ రంగంలో ఉత్పత్తుల ఎగుమతి భారత్కు ఓ మంచి అవకాశాన్ని ఇచ్చినట్లేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే భారత్ ఈ అవకాశాలని మరింత అందిపుచ్చుకోవాలని, మరింత ఎక్కువగా ఎగుమతులు చేయాలని కూడా వీరంతా సూచిస్తున్నారు. ఆత్మనిర్భర్ భారత్ దేశ ప్రగతిని పెంచుతుంది. దేశంలో రక్షణ ఆయుధాల తయారీ చేపట్టాలన్న వాదన ఇప్పుడు అమ్మకం దిశగా కూడా సాగుతుంది. దీంతో దేశం తొలిసారిగా 13,000 కోట్ల ఎగుమతులను సాధించింది.